Hi students, good morning to everyone. Today's session lo trading concern, non-trading concern లో కొన్ని విషయాన్ని చర్చించుకుందాం. మరి నేను గత 4 వీడియోల్లో మీకు ట్రేడింగ్ అకౌంటెన్సీ, నాన్ ట్రేడింగ్ అకౌంటెన్సీ గురించి విషయాన్ని తెలియజేశాను. ఈరోజు మరి ఇంకొక కొన్ని విషయాలు తెలియజేసి నేను రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ స్టార్ట్ చేశాను. మరి అకౌంటెన్సీలోకి వెళ్ళి మరి ఈరోజు ట్రేడింగ్ కన్సర్న్లో మరి నాన్ ట్రేడింగ్ కన్సర్న్లో ఎవరెవరు ట్యాక్సెస్ కడతారు ఈ పాయింట్ని మనం డిస్కస్ చేసుకొని అకౌంటెన్సీలోకి వెళ్ళిపోతాం. మరి ట్రేడింగ్ కన్సర్న్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. మరి నాన్ ట్రేడింగ్ కన్సర్న్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, కానీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. మరి ట్రేడింగ్ కన్సర్న్లో ఇండియాలో ట్రేడింగ్ కన్సర్న్లో ఎక్కువ కంపెనీస్ ట్యాక్స్ కడతారు. ఇన్కమ్ ట్యాక్స్, దీన్ని కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. కార్పొరేట్ ట్యాక్స్ ఇప్పుడు ప్రెసెంట్ 25%, 30% ఈ రేట్. ఏది ఇండియన్ కంపెనీకి అయితేనేమో 25%, ఫారెన్ కంపెనీకి అయితేనేమో 30%. మరి నాన్ ట్రేడింగ్ కన్సర్న్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే మరి ఇక్కడ ఆదాయం ఉంది. ఇక్కడ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి? ఒక నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ ఎందుకోసం ఎస్టాబ్లిష్ చేస్తారంటే మీకు గత వీడియోలో చెప్పాను నేను. నాన్ ట్రేడింగ్ కన్సర్న్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ సర్వింగ్ టు ది సొసైటీ. మరి ఇక్కడ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి? టు ఎర్న్ ప్రాఫిట్స్, లాభార్జన కోసం ఎస్టాబ్లిష్ చేసేది ఈ బిజినెస్. మరి ట్రేడింగ్ కన్సర్న్లో బిజినెస్ అనే పదం వాడాలి, నాన్ ట్రేడింగ్ కన్సర్న్లో ఆర్గనైజేషన్ అనే పదం వాడాలి. సార్ ఏంటి బిజినెస్కి ఆర్గనైజేషన్ డిఫరెన్స్ ఏంటి? అకార్డింగ్ టు డిక్షనరీ మీనింగ్ బిజినెస్ నథింగ్ బట్ ఆర్గనైజేషన్. బిజినెస్ ట్రేడింగ్ కాఫీలో కానీ నాన్ ట్రేడింగ్ కన్సర్న్లో మరి ఆర్గనైజేషన్ లేదా ఇన్స్టిట్యూషన్ అని వాడాలి. మరి ఇన్కమ్ ట్యాక్స్ కనుక చూస్తే ట్రేడింగ్ కన్సర్న్లో కొన్ని వేల కంపెనీ ఈరోజు ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకున్నాయి. క్వార్టర్లీ 3 months ఒకసారి ట్యాక్స్ కడుతున్నారు గవర్నమెంట్కి ట్రేడింగ్ కన్సర్న్స్లో. మరి కొన్ని కోట్ల రూపాయలు కార్పొరేట్ ట్యాక్స్ కింద గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది ట్రేడింగ్ కన్సర్న్ నుంచి. మరి నాన్ ట్రేడింగ్ కన్సర్న్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే ఆబ్వియస్లీ ఫైల్ చేయాలి. ఈవెన్ ట్రస్ట్ కూడా ఇన్కమ్ ట్యాక్స్లో ఒక ఇన్కమ్ ట్యాక్స్లో పర్సన్ డెఫినిషన్ సెక్షన్ 4 కనుక చూసుకుంటే సెక్షన్ 4 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 person includes natural person, artificial persons. Natural person by birth, the individuals మనము ట్యాక్స్ కట్టాలి. మరి ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే నాన్ ట్రేడింగ్ కన్సర్న్, ట్రేడింగ్ కన్సర్న్స్ కూడా కట్టాలి. ఆర్టిఫిషియల్ పర్సన్ మీన్స్ ఏ పర్సన్ లీగల్లీ ఆథరైజ్డ్ బై ది గవర్నమెంట్. అంటే చట్టపరంగా ఏర్పడే వాళ్ళని లీగల్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటారు. చట్టపరంగా ఏర్పడే వాళ్ళని అంటే ఆర్టిఫిషియల్ పర్సన్ మీన్స్ ఏ కంపెనీ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ పర్సన్. కంపెనీ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ పర్సన్ created by law, established by law, registered by the law,
చేత ఎన్నుకోబడతారు వీళ్ళు కంపెనీస్ ఇండియాలో. అందుకే ట్రేడింగ్ కన్సర్న్ ఆల్మోస్ట్ కంపెనీస్ యాక్ట్ 2013 కింద రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయితేనే ఈరోజు ఆన్లైన్లో రిజిస్టర్ అవుతున్నారు. MCA, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఇది వెబ్సైట్ అమ్మా. మరి ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మనం కంపెనీ రిజిస్ట్రేషన్ని చేసేసుకోవచ్చు. మనం ఇంతకు ముందు మరి చాలా కష్టం ప్రొసీజర్, రిజిస్ట్రేషన్ ప్రొసీజర్. వాట్ ఆర్ ద డాక్యుమెంట్ టు బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ కంపెనీ రిజిస్ట్రేషన్ అంటే MOA, AOA, మెమోరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ సబ్మిట్ చేయాలి. మరి ఈరోజు MCA, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫినాన్స్కి సంబంధించింది. ఫినాన్స్ మినిస్ట్రీ ఈజ్ రెస్పాన్సిబుల్. మరి ఈ కంపెనీస్కి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్, సెంట్రల్ లెవెల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖకు సంబంధించింది. రిజిస్ట్రేషన్ ఫీజెస్ అన్నీ కూడా గవర్నమెంట్కి ఇన్కమ్ ఉన్న కంపెనీ రిజిస్ట్రేషన్ ఫీజెస్ అన్నీ కూడా ఈరోజు త్రూ ఆన్లైన్లో చాలా మరి ఇంతకు ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అనేది చాలా ఈజీగా ఉంది. మరి కంపెనీ రిజిస్ట్రేషను మరి తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ట్రేడింగ్ కన్సర్న్లో ఎక్కువ ట్యాక్స్ని కవర్ చేస్తుంది, కరెక్ట్ చేస్తుంది గవర్నమెంట్. మరి ఇక్కడ నాన్ ట్రేడింగ్ కన్సర్న్లో మరి ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాల్సిన పనే లేదు, కానీ రిటర్న్స్ మాత్రం చూపించాలి గవర్నమెంట్కి. మరి రిటర్న్స్ చూపించాలంటే తప్పనిసరిగా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు, మరి చిన్న చిన్న లెడ్జెస్ మనం ప్రొవైడ్ చేసి మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కొన్ని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మరి రిటర్న్ ఫైల్ చేసే టైంకి. మరి నేను ఈవెన్ ట్రస్ట్ కూడా ఒక ఎస్ఎస్సీని మరి చట్టంలో చెప్పారు. పర్సన్ అంటే ఏంటో సెక్షన్ 4లో చెప్పారు. సెక్షన్ 4 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సేస్ దట్ పర్సన్ includes artificial persons, natural person. Artificial person means partnership firm, company, AOP, BOP, association of persons, body of individuals, trust, AGP, artificial judicial persons, trust. Last one, trust కూడా ఒక ఎస్ఎస్సీని మరి సపరేట్ అసెస్మెంట్ దీనికి ట్రస్ట్కి. వాళ్ళందరూ కూడా ఈ అకౌంట్స్ ఫాలో అవ్వాలి తప్పనిసరిగా. ట్యాక్స్ గవర్నమెంట్ అంటే తప్పనిసరి మరి రిటర్న్ ఫైల్ చేసి చూపించాలి. మరి సార్ ఇక్కడ ఇన్కమ్ ఏం లేదుగా. ఇన్కమ్ లేకపోయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ లాలో ఏం చెప్తున్నారంటే ఈ మధ్యన గవర్నమెంట్ ఒక ఈటీవీ TV9, KTVలో కొన్ని విషయాల్ని నరేంద్ర మోడీ గారు కొన్ని విషయాలు తెలియజేశారు NGOs గురించి. మరి కొన్ని కోట్ల రూపాయల డొనేషన్స్ తీసేసుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రిజిస్ట్రేషన్ లేకుండా NGOs అని పెట్టేసుకొని మరి రకరకాల ఆర్ఫన్స్ మేము ఎస్టాబ్లిష్ చేసాము, సొసైటీస్ కింద రిజిస్టర్ అయ్యామని చెప్పేసి మరి ఈ మధ్య చాలా కుంభకోణాలని ఈ నాన్ ట్రేడింగ్ బిజినెస్ ఎక్కువ ఉన్నాయి ఇండియాలో. కొన్ని NGOs రకరకాలుగా మోసం చేసేసి ప్రజల్ని ఆ ఇచ్చిన డొనేషన్స్ లెక్క చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. మరి ఈ మధ్యనే గీతా గోవింద్ సినిమాలో మనోడు హైదరాబాద్లో ఒక ట్రస్ట్ పెట్టేసి ఒక సొసైటీ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ కింద కొన్ని రకాల కొన్ని 50 లక్షల రూపాయల దాకా డొనేషన్ ₹1 కలెక్ట్ చేసి ఒక్కొక్కరికి వాడి వెబ్సైట్లో కనుక రిజిస్టర్ అయిన వాళ్ళకి ₹1000 ఇస్తానని చెప్పేసి మరి కొన్ని లక్షల రూపాయల డొనేషన్స్ తీసుకున్నాడు. మరి వాడి మీద కూడా కొంతమంది కేసు ఫైల్ చేశారు. ఆ గీతా గోవింద్ సినిమా హీరో మీ అందరికీ తెలుసు. మరి ఆ వ్యక్తి మీద కూడా కేసు ఫైల్ చేస్తే అతను ఎవరెవరికి లెక్క చెప్పాడని లెక్క చూపించుకొని గవర్నమెంట్ అడిగింది. మరి తెలంగాణ గవర్నమెంట్ ఆ విషయాలు మీరు పేపర్లో చూసే ఉంటారు. సరే, అది తర్వాత విషయం. మరి ఇన్కమ్ ట్యాక్స్ అనేది తప్పనిసరిగా రిటర్న్ ఫైల్ చేయాలన్నా నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ కూడా మరి ఏమేమి చేస్తారు. నాన్ ట్రేడింగ్ అకౌంట్ అంటే రిసిప్ట్స్ పేమెంట్స్ అకౌంట్, ఇన్కమ్ అండ్ అకౌంట్. అంటే మీకు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ గురించి గత వీడియోలో చెప్పాను. ఈ రోజు నుంచి అకౌంట్స్ కూడా స్టార్ట్ చేస్తాను. మరి ఇంకొక పాయింట్ చూసుకుంటే జిఎస్టీ అనేది కూడా తప్పనిసరిగా ట్రేడింగ్ కన్సర్న్లో గూడ్స్ కాబట్టి ట్రేడింగ్ కన్సర్న్లో మెయిన్ గూడ్స్ ఉంటాయి కాబట్టి గూడ్స్ అనేది బయింగ్ అండ్ సెల్లింగ్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా జిఎస్టీ పే చేయాలి, రిటర్న్స్ ఫైల్ చేయాలి, మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేయాలి జిఎస్టీ.
లా మీకు తెలుసు, 2017 జిఎస్టీ లా గురించి నేను చెప్పాల్సిన పని లేదు. నెక్స్ట్ మరి ఇక్కడ జిఎస్టీ ఫైల్ చేయాల్సిన సర్వీస్ కదా అంటే మరి జిఎస్టీలో వీళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చేశారు. ఎగ్జామ్షన్ అంటే ట్యాక్స్ కట్టాలి అని లేదు. మరి జిఎస్టీ వీళ్ళకి ప్యూర్గా ఎగ్జామ్షన్ ఇచ్చేశారు. అసలు వీళ్ళకి ఏది హెల్త్ హాస్పిటల్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ సెక్టార్స్ తీసుకోండి, ఏమైనా సరే అంటే ఫ్రీ సర్వీస్ టు ది సొసైటీ, లైబ్రరీస్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, సొసైటీస్, క్లబ్స్, ఇవన్నీ కూడా జిఎస్టీ ఎగ్జామ్షన్. బట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మాత్రం ఫైల్ చేయాలి ఎస్ఎస్సి. మరి కట్టాలా సార్ అంటే రిటర్న్ ఫైల్ చేయండి, వాళ్ళకి లెక్కలు చూపించండి చాలు. ఇన్కమ్ ఏముండదు కానీ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, బట్ లెక్కలు మాత్రం చూపించాలి. మనకు చాలా ఇంపార్టెంట్. అందుకే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. మరి ఈ విషయాలు కూడా ఒకసారి గుర్తుంచుకోండి. మరి నేను తర్వాత క్లాస్లో నేను రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ గురించి డిస్కస్ చేసి అకౌంట్స్ని స్టార్ట్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్